మరీనా బే శాండ్స్ సింగపూర్. ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం అనేది చాలా మందికి చాలా ఇష్టం. అదే ఇలాంటి ఒక స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం అంటే చాలా మందికి చాలా భయం. కానీ కొంతమంది డేర్ చేసి ఇలాంటి ప్రమాదకరమైన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ స్విమ్మింగ్ పూల్ ప్రపంచంలోనే అత్యంత భయాన్ని కలిగించే స్విమ్మింగ్ పూల్స్ లో ఒకటి. ఈ స్విమ్మింగ్ పూల్ ని ఇన్ఫినిటీ పూల్ అని కూడా పిలుస్తారు. మీకు సింగపూర్ లోని ఈ 3 బిల్డింగ్స్ గురించి తెలుసు కదా. ఈ బిల్డింగ్స్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. ఒకసారి ఈ పూల్ ని చూడండి. ఈ పూల్ ఈ 3 బిల్డింగ్స్ పైన చాలా ఎత్తులో కనిపిస్తుంది కదా. మీకు ఈ స్విమ్మింగ్ పూల్ ని చూడగానే చాలా భయం వేయవచ్చు. ఎందుకంటే ఈ స్విమ్మింగ్ పూల్ నిండా నీళ్లే ఉంటాయి. సేఫ్టీ కూడా ఎక్కువగా ఉండదు. అయితే ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మరీనా బే శాండ్స్ స్విమ్మింగ్ పూల్ కి వెళ్లాల్సిందే. గ్లాస్ బాటమ్ పూల్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ స్విమ్మింగ్ పూల్ ని చూడండి. చూడడానికి చాలా భయంగా ఉంది. చూడగానే ఇలాంటి ఒక స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఈ గ్లాస్ బాటమ్ పూల్ చైనాలోని షాంఘైలో ఉంది. చైనాలోని స్కేరియస్ట్ స్విమ్మింగ్ పూల్స్ లో ఒకటి. షాంఘైలోని హాలిడే ఇన్ బిల్డింగ్ లోని 24th ఫ్లోర్ లోని 30 మీటర్స్ పొడవులో ఉంది. 24వ అంతస్తులో ఉన్న ఈ పూల్ గ్లాస్ తో ఉంటుంది. ఈ బిల్డింగ్ యొక్క చివరిలో చాలా భయంగా ఉంటుంది. ఆ పూల్ లో నుండి చూస్తే కింద మొత్తం కనిపిస్తుంది. అడ్వెంచర్ అండ్ థ్రిల్లింగ్ ని ఎక్కువగా ఫీల్ అయ్యేవారు ఇక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే మీకు కూడా ఇక్కడికి వెళ్ళాలని ఉందా? కామెంట్ చేసి చెప్పండి. కో స్వాముయి బ్లడ్ పూల్, థాయిలాండ్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ స్విమ్మింగ్ పూల్ ని చూడండి. ఈ పూల్ లోని వాటర్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా. అయితే ఈ పూల్ లోని వాటర్ ఎందుకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది అంటే ఆ స్విమ్మింగ్ పూల్ కి వేసిన రంగు. ఈ స్విమ్మింగ్ పూల్ కి రెడ్ కలర్ పెయింట్ ని వేశారు. రెడ్ కలర్ పెయింట్ ని వేయడం వల్ల ఇలా రెడ్ కలర్ లో వాటర్ అయితే కనిపిస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ అంత భయంకరమైనది కానప్పటికీ ఈ పూల్ లోని రెడ్ గా కనిపించే వాటర్ ని చూసి చాలా మంది భయపడ్డారు. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.